ప్రభువైన యేసు గొప్ప నామముల శుభములు పలుకుతూ బంగారు పెరుగ క్లుప్తంగా చెప్పుకొని మళ్ళా బార్బరా జీవితంలో తన జీవిత గాథను మరొకసారి మీకు కొంత భాగాన్ని చెప్పాలని కోరుకుంటున్నానండి. మరి మనం ఎంతగానో క్రిస్మస్ చక్కగా గడుపుకున్నాం. న్యూ ఇయర్ కూడా దాటిపోయింది. కొత్త సంవత్సరం చకచకా జరిగిపోతుంది. మన దినాలు మరి సరిగ్గా అర్థవంతంగా గడపడానికి, ఆ మంచి ఆలోచనలతో గడపడానికి సిద్ధపడదాం. అయితే జీవితంలో మనిషిని మోసం చేస్తూ కనిపించి దేవుణ్ణి ప్రార్థించినంత మాత్రాన మన జీవితంలో సఫలత ఉండదు. కానీ నిజాయితీగా బతకటంలోనే గొప్ప ధన్యత ఉందని మనం అర్థం చేసుకోవాలి. చాలా ఆ, కలుషితమైన ఈ లోకంలో మనం పవిత్రంగా జీవించుకోవడంలో మనం సొంత ప్రయాసపడాలి. మరి మంచి వాళ్ళం అయిపోం, కానీ ఎవరు ఎదుటివారు మనకు విలువ ఇచ్చి మరి ఆ, అప్పుడు కాపాడుకోవాలి. ఎదుటి వాళ్ళ దగ్గర వీలైతే మంచిగా ఏం కోరితే సహాయం చేయి, అంతేగాని నటించద్దు. వాళ్ళ ముందు మంచోళ్ళగా నటించడం మంచిది కాదు. మంచి మనసుతో మంచి చేసేవారు ఏ చర్చికి వెళ్ళి ఆరాధించుకోవటానికి మించి దేవుని కృప తప్పకుండా మంచి చేసే వాళ్ళకి దాగి ఉంటుంది. భక్తితో చేసేవాళ్ళకి, ఆయన కొరకు చేసేవాళ్ళకి తప్పకుండా దీవెన ఉంటుంది. మందులతోనే బాగుపడటం చాలాసార్లు మనశ్శాంతి రాదు, కానీ మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, కొన్నిసార్లు ప్రేమపూర్వక పలకరింపుతో, స్వచ్ఛమైన చిరునవ్వుతో, చక్కని ఆప్యాయత గల మనస్తత్వంతో, సున్నితమైన మనసాక్షితో మనం జీవించగలిగితే తప్పకుండా దేవుడు మనకి చాలా చాలా ఆశ్చర్యకరమైన దీవులను మనకి దాచి ఉంచుతాడు. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. మరి చాలా యెహోవాను పిలిచేటప్పుడు దావీదు, యెహోవా నా బలమా, నా శైలమా, నా కోట, నా కేడము, నా రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, నా దేవుడు అనుకున్నాడు. మనం అలా చెప్తున్నామా? అంత హృదయపూర్తిగా చెప్పాలి. అబద్ధం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే నాశనం కలుగుతుంది, చేటు కలుగుతుంది, భక్తిహీనులు అవుతారు. అన్ని బైబిల్లో ఉన్నాయి, కీర్తనలో. గర్వం వస్తుంది, శత్రువులు అవుతాం, సిగ్గుపడతాం, దుఃఖం కలుగుతుంది, మోసపోతాం, అపవాది పిల్లలు అవుతాం. తను నిలువున నరికేసిన వారికి కూడా సువాసన ఇస్తుంది గంధపు చెక్క. తను హింసించే వారి కోసం ప్రార్థిస్తాడు క్రైస్తవులు. అది దాసాసుందర్ సింగ్ అన్నాడు. బైబిల్ చదివినవాడు ధనవంతుడు కాకపోవచ్చు, కానీ ఆయన తప్పకుండా గొప్పవాడు అవుతాడు. అయితే మన జీవితంలో నువ్వు ఆహారం తీసుకున్నట్టు ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. నీళ్లు తాగినట్టు ప్రతిరోజు ప్రార్థనలో దేవునితో మాట్లాడాలి. నువ్వు బంగారము ధనము దాచుకున్నట్లు నీ పవిత్రత కాపాడుకోవాలి. ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, రెఫరెన్సెస్ చెప్టల్లా దేవుని ఆజ్ఞలు బట్టి ప్రార్థించాలి. పాప క్షమాపణ కొరకు ప్రార్థించాలి. జ్ఞానం కొరకు ప్రార్థించాలి. ఆపత్కాల సమయంలో సహాయం కొరకు ప్రార్థించాలి. శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థించాలి. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థించాలి. మంచి విశ్వాసంతో అభివృద్ధి కొరకు ప్రార్థించాలి. సుఖంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం ప్రార్థించాలి. సంఘ క్షేమం కొరకు ప్రార్థించాలి. అవసరతల కొరకు కూడా ప్రార్థించాలి. మరి బార్బరా గారి యొక్క అభిప్రాయాలతో మరి కొనసాగుతూ నాకెంతో ఆత్మీయ పాఠాలు నేర్చుకున్న అనుభవాన్ని మీరు కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. మన జీవితాల్లో ఇతరులను ఆనందపరచడానికి ఏ రకంగా మనం సంతోషపెట్టాలి అనే తలంపులతో జీవించడం కూడా అది మంచి క్రైస్తవ అనుభవం అని నేను అంటాను. అయితే చీకటి తిండిన వేళల్లో మనం కోరుకున్న పరిస్థితులు తారుమారైతే ఈ అందమైన ప్రపంచం అందంగా ఉంటుంది అని గ్రహించే ఆత్మ నేత్రాలు కావాలన్నాను కదా. అందుకే ఆనందంగా నా భర్తను పలకరించాను. అని ఈ రోజంతా అందంగా ఉందో గమనించావా? ఒకసారి చూడు. ఆహాహా, నేను ఉదయాన్నే వాడే హిమము కంటే తెల్లగా డవ్ సబ్బు ఏ రీతిగా మన మురికి తొలగిస్తుందో, పరిశుద్ధాత్మ నన్ను ఉదయాన్నే తాజాగా నా మనసును పరిశుభ్రపరుస్తూ ఉంచుతుంది అని గ్రహించాను. ఎప్పుడు ఎవరు నన్ను కలవరపరచని పరిచయం, కానీ ఉదయం ఆనందం కలిగించేటువంటి కొత్తదాన్ని దేవుడు బహుమతిగా మనకి ఇచ్చే టైంలో నా స్నేహితురాలకి భావాలు తెలుపుతూ ఉంటాను. ఎనీ డే అబౌవ్ గ్రౌండ్ ఈజ్ ఏ గుడ్ వన్. భూమి మీద ఏదైనా సరే ఒకరోజు మంచిదేనని స్నేహితురాలకు తెలిపాను. నిన్న క్రీస్తు చనిపోయినట్లు ఈరోజు పునరుద్ధానుడిగా రేపు తప్పక రెండవ రాకల్లో తిరిగి వస్తాడు. ఈ నిరీక్షణ అనుభవం అందరికీ కావాలి. నేను వాస్తవాన్ని మరిచి ఆనందంగా ఉండుట కావాలని మరి కృత్రిమంగా ప్రయత్నిస్తానని కొందరు భావిస్తారు. కానే కాదు. నిన్న అనేది
చల్లని బ్యాంక్ చెక్కు, రేపు ప్రామిసరీ నోటు, నేరుగా మరి నేడు వాడుకునేది వాడుకోగల రెడీగా ఉన్న చెక్కు, ప్రతిదినము పొరపాటు చేయని ఏమీ సంభవించని మంచి ఖాళీ కాగితం వంటిది. నిజంగా మన నమ్మకాన్ని పూర్తిగా క్రీస్తుపై నిలిపిస్తే గతంలో నుంచి తక్కువ బాధపడుతూ భవిష్యత్తు గురించి తక్కువ యోచిస్తూ నిబ్బరంగా దైవవాక్యాన్ని ఆనందించగలిగే యోగ్యులంగా మారుతాం. ఇది 1 పేతురు 3:4 సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకారంగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా కావాలి. వీ కాంట్ లెట్ అవర్ బర్డన్స్ పెరలైజ్ అవర్ ప్రోగ్రెస్. మన పురోభివృద్ధికి మన హృదయ భారాలు మనల్ని చలనము లేని వారిగా మార్చనీయక ఆ భారాలను ఉపేక్షిస్తూ ముందుకు సాగాలి. చాలాసార్లు ఒంటరిగా జీవిస్తూ మనం చింతల్లో తలనొప్పి బాధల్లో ఇరుక్కుపోతూ ఇతరులకు సహాయపడకుండా సలహాలు ఇవ్వకుండా వారి గురించి ఆలోచించుగా ఉంటున్నామా? చాలామంది మానసికంగా స్తంభించిపోయి ఉంటున్నట్టుగా ఉంటారు. వాళ్ళ అవిధేయులైన బిడ్డల గురించి చింత, తర్వాత అది అవసరమే కదా. వారి దురభ్యాసాల వల్ల బాధ, ఆ మానసిక బాధ లోపల పెరిగిపోతూ లోపల మనస్సు విరిగిపోయిన భావాలు కలిగి బయటకు కనిపించవు. బహిరంగంగా ఎముకలు, కాళ్ళు చేతులు విరిగితే కట్టుకుని బాధ కనిపిస్తుంది, కానీ లోపల బాధకి ఏం కట్టులుండవు కదండి. అందరికి అర్థం కాదు. లోపల భాగాలకు మరి చికిత్స కావాలి. ఈ బాధకు చికిత్స ఉంది. నీ గుండె బరువు దించుకోవాలంటే ఇతరుల గుండెల్లో ఉన్న బరువుని నువ్వు దించే ప్రయత్నం చేయాలి. నీ బరువు నీవే భరించలేవు. నా జీవితంలో 9 సంవత్సరాల వయసులో 4 ఘోరమైన విషాద ఘట్టనలు ఎదురయ్యాయి. నేను అనుభవించాను. వాటి నుండి తేరుకుని దేవుని వైపు చూస్తూ నా వంటి బాధల్లో నా కుటుంబాలకు చేరువయ్యాను. అనేక ప్రాంతాల్లో మరి పర్యటించాను. రేడియో, టీవీ కార్యక్రమాల్లో లీనమయ్యాను. నాలో ఉన్న ఆనందం ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియదేనివ్వండి. నేను నా సంతోషాన్ని, హాస్యాన్ని, నిరీక్షణను వినేవారికి చెప్పాలని నా అపేక్ష, ఆకాంక్ష. ప్రతి దినము అతి విలువైనది. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు కొంత విచారం అందిస్తుంది, కానీ అది తప్పదు. మనకు ఒక ఎన్నిక ఉంది. విషాదాన్ని కోరుకోవచ్చు, లేక ఆనందాన్ని వెతుక్కోవచ్చు. రాల్ఫ్ అనే భక్తుని మాటలు నాకు చాలా నచ్చాయి. ప్రతి దినాన్ని సఫలం చేసుకో, సరిగ్గా ముగించు. నీవెంత చేయగలవో అంతే చెయ్యి. ఎన్నో పొరపాట్లు రావచ్చు, వాటిని ఎంత త్వరగా మర్చిపోగలవో అది అన్నీ దూరం చేసుకో. ప్రతి ఉదయం అనే రేపు ఉంది. అది ఒక కొత్త రోజు. దాన్ని సరిగ్గా ఆనందంగా, ఆశావాదంగా ఆరంభించు. ప్రశాంతంగా పడుకో. గతంలో మరి చిక్కుముడులు విప్పటానికి సమయం నిష్ప్రయోజనం చేయొద్దు. ఈ రోజును దేవుడు ఆనందంగా జీవించడానికి నిర్ణయించిన రోజును మరువవద్దు. చాలా ప్రేమైందిగా, ఆశావాదంతో, ఆహ్వానపూరితంగా గడపాలని దృఢంగా నిర్ణయించుకో. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దాని యందు మనం ఉత్సహించడము, సంతోషిస్తాము. అదే దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, we will rejoice and be glad in it. This is the day that the Lord has made, we will rejoice and be glad in it. చక్కటి మాట అండి. we will rejoice every day, రిజాయిస్ అండ్ గ్లాడ్ ఇన్ ఇట్. ఆనందంగా ఉండడానికి ప్రయత్నిద్దామండి. ఒకసారి డాక్టరు వాల్టర్ మార్టిన్ గారితో నేను కొన్ని సమస్యలు పుస్తక ప్రచురణ గురించి ఫోన్లో ముచ్చటించాను. వారి బైబిల్ బైబిల్ క్లాస్లో నేను ప్రసంగం ముగించాను. నేను రాసిన మంచి పుస్తకానికి ముందు మాట చాలా ప్రశంసిస్తూ వారు నన్ను ఆనందపరిచారు. వేర్ డస్ మదర్ గో టు రిజైన్? వారి ప్రసంగం నాకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చాయి. చక్కెర వ్యాధి చక్కటి వ్యాధి బాధల గురించి చెప్తూ ఉంటే నాతో చెప్పింది ఏంటంటే, నీ జీవితం విశ్రాంతి తీసుకునే ఇంటిలో పరిమితమైతే అక్కడితో నీతో సంప్రదించాలా అని హాస్యంగా అన్నారు. చాలా సరదాగా చాలా మంచి సలహాలు ఇస్తూ ఆయన ఆనందపరిచిన వ్యక్తి ఆ రోజు 10 రోజుల్లో ఒంటరిగా ఉన్న సమయంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా పెద్ద గుండె నొప్పి రాగా ఆ క్షణమే ప్రభు సన్నిధిలో చేరాడని వార్త వచ్చింది. అంత చక్కటి వాక్యాలు చెప్పగలిగిన ఆయన ప్రభు సన్నిధి చేరాడు. నాకు ఎంతో దుఃఖం అనిపించింది. మనం నిత్యత్వం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. శ్రమ ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఎప్పుడు ఆనందం ఎన్నుకోవడానికే సిద్ధపడాలి, బాధలది కాదు. ఒకరోజు ఒక వ్యక్తి గుంటలో పడిపోయాడట, తవ్విన గుంటలో. ఒక ఆయన వెళ్తూ నీ కోసం బాధపడుతున్నానయ్యా అన్నాడట. మరొకరు వెళ్తూ నాకెప్పుడో తెలుసు ఎవరో ఒకళ్ళు తప్పక ఈ గుంటలో పడతారని.
పరిసయుడు ఒకడు కూడా, చెడ్డవారే గుడ్డలో పడతారు కదా, ఒక లెక్కలు మాస్టర్ అన్నారట, ఎలా కోణంలో పడి ఉంటావు, న్యూస్ రిపోర్టర్ అన్నాడు. ఈ వార్త మరి పేపర్లో వ్రాస్తాను. మరొక సామాన్య వ్యక్తి, నీకు ఇదే ప్రాప్తం, తలరాత ఎంతదేమో అన్నాడు. ఆశావాది, నువ్వు బ్రతికి పడ్డావు, బయటపడ్డావంటే అది నీ విధి రాత. నిరాశావాది, నీవు ఇక్కడే ఉండిపోతావేమో, నిన్నెవరూ పైకి లేపలేరు, ఇలా చెప్పుకుంటూ పోతారు. ఇవన్నీ మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న జవాబులే కావచ్చు, కానీ మనం నమ్ముకున్న క్రీస్తు మన జీవితాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. మరి మరి 139 కీర్తనలో, నీ గర్భంలో ఉన్నప్పుడే నీ ఎముకలు ఎదుగుట చూసే దేవుడు అని చెప్పాడు. తలంపులు పుట్టకమునిపై గ్రహించే దేవుడు. నాశన కర్మ గుంటలో నుండి జికటగల దొంగ ఊబి నుండి మా అడుగులు స్థిరపరచడానికి బండపైన అడుగులు స్థిరపరిచి కొత్త గీతాన్ని నుంచే గొప్ప దేవుడండి. అప్పుడు బండపై అడుగులు స్థిరపరిచి బాధల్ని దూరపరుచుకోవాలంటే కొన్ని కిటుకులన్నీ పాటించాలి. ప్రేమించుటకు మరి ఎందుకో, అసహించుకోవడానికి కాదు, నవ్వడానికి ప్రయత్నించు, మరి ఎగిరిపడి కోపం తెచ్చుకోకు, మరి కట్టుటకు కోరుకో, వినాశానికి కాదు. పట్టుదల కోరుకో, వాదంకి దూరంగా ఉండు. ప్రశంసించుట నిర్ణయించుకో, వ్యర్థ కబుర్లు మానుకో. స్వస్థపరచుట నిర్ణయించుకో, గాయం చేయకు. ఇచ్చుట పుచ్చుకొంట కంటే మంచిదని ఎందుకు. క్రియాత్మకంగా ఉండాలని కోరుకో, కాలయాపన వద్దు. మరి క్షమించడం నిర్ణయించు, శపించవద్దు. ప్రార్థించుటకు కోరుకో, నిరాశ వద్దు. ఆనందంగా ఆశావాదంతో మరి నిరీక్షణతో సాగిపో. నేను సమస్యలను ఎదుర్కొన్న ఒక తల్లిగా నేనే సమస్యలను ఎదుర్కోగలను. తల్లి పాత్ర జీవితంలో చాలా క్లిష్టమైంది. ఎన్నో సవాళ్ళు, ఒత్తిళ్ళు, నిరాశపూరితమైన బాధలు ఓర్పుతో భరించాలి. మదర్స్ డే అనే వేడుకలో ఎన్నో ప్రశంసలు అందుకోగలం. నిజంగానే చాలా అది అర్థమైందే. తల్లిగా పిల్లలను పెంచడం అంటే చాలా పని, ఓర్పుతో భారంతో చేయు వినూత్న బాధ్యత. అయితే అదంతా ప్రేమ నిండిన బాధ్యత. తల్లిని గురించిన ఒక కథ. పరలోకం నుండి ఒక దూత ఒక్కసారిగా భూమికి చేరిందట. అది భూప్రపంచం అంతా మరి పర్యటించి గమనించిందట. సాయంత్రం అయ్యేసరికి కొన్ని జ్ఞాపకాలను పరలోకంలో చేర్చాలని తప్పించిందట. మంచి సుగంధం వెదజల్లే రంగురంగుల గులాబీలు కనిపించగానే వాటిని సేకరించి ఒక వాజుగా తయారు చేసి తిరిగి తీసుకెళ్ళి బుట్టలో పెట్టుకొని దాచుకుందట. పరలోకానికి తీసుకెళ్ళ ఆ దూత ప్రయత్నించిందట. రెండవ సంఘటనగా ఒక పసిపాప బోసు నవ్వుల నుంచి చూచిందట. ఆ పాప తన తల్లి ఒడిలో నిశ్చింతగా పరవశించిందట. ఆ పసిపాప బోసు నవ్వు అతి మధురమైన జ్ఞాపకంగా పువ్వుల గుత్తి కన్నా మిన్నగా తోచిందట. ఇంతలో ఆ పసిపాపను గమనిస్తూ ఆనందిస్తూ ఆనంద పరవశంతో మైమరిసిన తల్లి మరి చిరుమంద హాసాన్ని గుర్తించిందట. ఇది అన్నిటికంటే తల్లి తృప్తిగా నచ్చిన నవ్విన నవ్వు మరింత ఆకర్షణీయంగా కనిపించిందట. ఆ తర్వాత పరలోకాన్ని తీసుకెళ్ళాలని జ్ఞాపకం వచ్చి తలంచిందట. ఎలాగైతేనే పరలోకం చేరి తను రాసిపెట్టిన జ్ఞాపకాల చిహ్నాలను చూసుకుందట. తన చేతిలో ఉన్న పూలగుత్తులో పూలన్నీ వాడిపోయాట. పసిపాప కూడా అస్పష్టంగా కనిపిస్తట. చివరిగా తల్లి చిరుమందహాసం దేదీప్యమానంగా మనోహరంగా నిలిచి ఆహ్లాదపరిచిందట. అది అతి మనోహరంగా అందంగా ఉందని, అంతే భూమి మీద అతి సామాన్యమైన పెన్నిధి తల్లి ప్రేమ గల నవ్వు మాత్రమే నిలిచి ఉంటుంది, హర్షించదగింది అని గ్రహించిందట. ఈ రకంగా సాగిపోతుంది ఆవిడ భావాలు. సున్నితంగా, స్పష్టంగా, అర్థవంతంగా, హృదయాల్ని ఆహ్లాదపరిచేలా ఆశావాదంగా జీవించడానికి బార్బరా చెప్పినటువంటి సందేశాలు నా హృదయాన్ని తాకి గాయంతో నిండిన నా యొక్క మానసిక లోపల బయటికి కనబడే ఎముకలు విరిగిపోయి కట్లు కట్టిన అనుభవాల కన్నా లోపల విరిగిపోయి నలిగిపోయి మరి ఖైమా చేయబడినటువంటి ఆ ఎముకల బాధ ఎంత ఉంటుందో అలా మానసిక గాయాలు పడిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి. కానీ తనువు గాయాలన్నీ, మానసిక గాయాలన్నీ మరి సరిచేసేటువంటి దేవుడు ఆయన. మనం అడగకుండానే మన ఊహల్ని గ్రహించే దేవుణ్ణి మరి మనుషులు ఎవ్వరూ గమనించలేరండి. ప్రభు మాత్రమే ఎరిగి మరి వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, వాట్ ఏ ప్రివిలేజ్ టు క్యారీ థింగ్స్ ఇన్ ప్రేయర్. మన ప్రతి అవసరాన్ని కూడా, ప్రతి బాధ, ప్రతి అవసరము, ఎవరికి చెప్పుకోలేని గుండెల బాధ అంతా ప్రభు దగ్గర చెప్పుకుంటే ఆయన వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఆ మాట ఎంతో చక్కటి మాట అండి.
వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. అంత మంచి స్నేహితుడు మనకున్నాడండి. నన్ను స్నేహితుడిగా ఉన్నాడు, తల్లిగా లాలిస్తాడు, తండ్రిగా మరి భారాలు భరిస్తాడు, మన దేవుడుగా మనం సంరక్షించగలడని నమ్మి మనం తిరిగ్గా ఆయన ఆశ్రయించడానికి ఈ రోజులో కొంత సమయం మరి ప్రార్థన ధ్యానంలో ఉందాం, వాక్యం నేర్చుకుందాం, కంటతా పెట్టుకుందాం. కొన్ని వాక్య భాగాలన్నా గుండెల నిండా నింపుకొని మన జీవిత యాత్రను కొత్త సంవత్సరంలో అర్థవంతం గడపడానికి సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.